శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హనుమాన్ జయంతి రోజునైతే మనము ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది అయితే తెలుసుకుందాం ఈరోజు. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా? హిందూ పురాణాల్లో హనుమంతుని విశ్వాసం, భక్తికి ఉదాహరణగా భావిస్తారు. రామభక్త హనుమంతుడిని ఆంజనేయ, హనుమంతుడు, మారుతి, బజరంగబలి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీ 2025న జరుపుకొనున్నారు. హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. అవేమిటో ఈరోజైతే తెలుసుకుందాం. శ్రీరాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది. 2025 ఏప్రిల్ 12వ తేదీ శనివారం హనుమాన్ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈరోజు తన అసమానమైన శారీరక బలం, అంచలంచలమైన భక్తి, నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందిన హనుమంతుడి జన్మదినోత్సవం. కేసరి అంజనాదేవిల తనయుడు ఆంజనేయుడు. హనుమంతుడు కేసరి అని కూడా పిలుస్తారు. ఆంజనేయ స్వామి ధైర్యం, నిస్వార్థ సేవ, అంకిత భావానికి ప్రతీక. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ రోజున హనుమంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున భక్తులు బజరంగబలి ఆశీర్వాదం కోసం రామాలయమును, హనుమంతుడి ఆలయాలను సందర్శిస్తారు. ఉపవాసం ఉంటారు. హనుమాన్ చాలీసాను జపిస్తారు. అయితే ఈ ఆధ్యాత్మిక వేడుకను జరుపుకొనడానికి అనుసరించాల్సిన నిర్దిష్ట సాంప్రదాయాలు, నిబంధనలు ఉన్నాయి. అలాగే నివారించాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి తేదీ, సమయం దృక్పంచాంగం ప్రకారం చైత్రమాసం పౌర్ణమి తిథి శనివారం ఏప్రిల్ 12వ తేదీ 2025 ఉదయం 3:21 ప్రారంభమైంది. ఆదివారం ఏప్రిల్ 13వ తేదీ 2025 ఉదయం 5:51 ముగుస్తుంది. కనుక హనుమంతుడి జయంతిని పౌర్ణమి రోజు ఏప్రిల్ 12వ తేదీన జరుపుకొనున్నారు. హిందూ మతంలో ముఖ్యమైన పండుగ కనుక చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటారు. హనుమంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటంటే, ఈరోజు చేయాల్సిన పనులు: హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే హనుమాన్ జయంతి రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి, ప్రశాంతమైన జీవితం లభిస్తుందని నమ్మకం. హనుమంతుడికి సింధూరం, తమలపాకులు సమర్పించడం శుభప్రదం. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ముఖ్యంగా సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి.
ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు అవేమిటో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదు. హనుమాన్ జయంతి రోజున ఏ జంతువును ఇబ్బంది పెట్టకూడదు లేదా హాని చేయకూడదు. హనుమాన్ జయంతి రోజున మాంసాహార ఆహారాన్ని తినొద్దు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడకూడదు. ఈ రోజున ప్రజలతో గొడవలు పడవద్దు. ఇతరులను అవమానపరిచేటట్లు ప్రవర్తించకూడదు. హనుమాన్ జయంతి అనేది బలం, రక్షణ, దైవిక ఆశీర్వాదాలను కోరుకునే శక్తివంతమైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున చేయవలసిన వాటిని పాటించడం, చేయకూడని వాటిని దూరంగా ఉంచడం వలన భక్తులకు అంతర్గత శాంతి, హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఉపవాసాలు, ఆలయ సందర్శనలు, మంత్రాలు చదవడం, నిస్వార్థ సేవ చేయడం ద్వారా పండుగను వైభవంగా జరుపుకోవచ్చు. ఈ నియమాలను అనుసరిస్తూ భక్తులు 2025లో హనుమాన్ జన్మోత్సవాన్ని సంతృప్తికరంగా, శుభప్రదంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ హనుమాన్ జయంతి రోజునైతే ఈ పనులన్నీ కూడా చేయండి. చేయవలసినవి, చేయకూడని అయితే కంపల్సరీగా అయితే చేయండి. అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.